బిర్యానీ అంటే ఒక ఎమోషన్ గదా! నేనైతే మస్తు కనెక్ట్ అయితా భయ్యా బిర్యానీకి. కాలేజీలో సీనియర్‌లు పార్టీ ఇయ్యమని మస్తు సతాయిస్తుండే. అప్పుడు స్టార్ట్ అయిన బిర్యానీ ఇప్పటిదాకా కంటిన్యూ అయితుందనమాట. సో, ఈరోజైతే పనసకాయ బిర్యానీ చేసినా. ఒక 60, 70% బానే చేస్తా. మరీ 100% బావర్చిలా చేయమంటే రాదు గానీ, పర్లేదు మేనేజ్ చేస్తా అనమాట. సో, బెంగుళూరులో పనసకాయ సీజను. సో, తీసుకొచ్చి ముక్కలు కట్ జేసి, మిగతా సగం ముక్కలు నెక్స్ట్ డీప్ ఫ్రిడ్జ్‌లో దోసేసినా అనమాట. ఇంక మిగతా దాంతోటి బిర్యానీ. అసలు పనసకాయతోటి ఎన్నెన్ని వెరైటీలు చేస్తా తెలుసా? పనస తొనలతోటి స్వీట్ ఇడ్లీ చేస్తారు. స్వీట్ దోస చేస్తారు. తర్వాత ఈ పచ్చి పనసకాయతోటి పనస పొట్టు కూర, తర్వాత ఇట్లా బిర్యానీ, మళ్ళీ పనస గింజలతోటి గూడా బిర్యానీ. మస్తు చేస్తారు భయ్యా పనసకాయతోటి. ఇన్ని చేస్తారని నాకైతే అస్సలు తెలవని గూడా తెలవదు. మీకేం తెలుసో చెప్పండి? ఇంకేమైనా పనసకాయ రెసిపీలుంటే గూడా కమెంట్ జేయండి. ట్రై చేస్తా. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.